మోంతా తుపానుకు సంబంధించి అమలాపురం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలపైన అధికంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాపైన దీని ప్రభావం అధికంగా ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ ప్రభావంతో సమీప గ్రామాల ప్రజలు, సముద్ర తీర ప్రాంత ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో పునరావాస కేంద్రాలకి ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం తరలిస్తుంది. దాదాపు కోనసీమ జిల్లాలో 270కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాట్రేనికోన మండలంతో పాటు ఉప్పలగుప్త మండలము, మిగిలినటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల ప్రజలను బోట్ల ద్వారా ఈ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ప్రభావంతో జిల్లాలో ఇప్పటికే వర్షాలు తెల్లవారుజాము నుండి భారీ ఎత్తున కురుస్తున్నాయి. ఈ వర్షాల పరిస్థితితో లోతట్టు ప్రాంతాలు కూడా కొంత జలమయమైనటువంటి పరిస్థితి. ఆయా గ్రామాల ప్రజలకు ఇప్పుడే దండోరా వేసి సమీప సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని కూడా ఇప్పటికే రెవెన్యూ సహా మిగిలినటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా అప్రమత్తం చేసి ఆదేశాలు జారీ చేసింది. చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా రోడ్లపైనకి రావద్దని కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ప్రభావంతో మోంతా తుఫాను ప్రభావంతో ఈ రోజు రాత్రికి లేదా రేపు తీరం దాటేటువంటి పరిస్థితి ఉంది. ఈ తీరం దాటేటువంటి సమయంలో 90 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. విపత్తుల నిర్వహణ శాఖతో జిల్లా యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అమలాపురం జిల్లా కేంద్రంలో ఉన్నాము. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఇప్పటికే అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, విద్యాశాఖకు సంబంధించిన అధికారులను ఇక్కడే పెట్టి 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఏ నిమిషానికి ఏది జరిగినా కూడా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరవేయాలని ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మినిట్ టు మినిట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని జిల్లా కేంద్రానికి చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్తో ఇక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా ఏ ఏర్పాట్లు చేయాలన్నది కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. జాయింట్ కలెక్టర్ కూడా దీనిపై ఎప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇక్కడ ప్రత్యేక అధికారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విజయరామరాజు ఫీల్డ్ లెవెల్లో తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు రావాలని చెబుతున్నారు. అక్కడ వారికి అవసరమైనటువంటి ఆహారపు అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా అక్కడ అన్ని భోజన సదుపాయాలు కూడా కల్పించామని, దుప్పట్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు, అంతేకాకున్నట్లు స్వెటర్లు కూడా ఆయా ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు కూడా ప్రత్యేక అధికారి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక తీరం దాటేటువంటి సమయంలో గాలుల తీవ్రత అధికంగా ఈ రోజు రాత్రికి ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ చెబుతుంది. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైంది. ఎక్కడా కూడా చెట్ల కింద కానీ లేదా విద్యుత్ తీగలు ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉండకుండా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఎక్కడైనా పోల్లు ఒరిగినటువంటి పరిస్థితి లేదా తీగలు కిందికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఏరియాలకు అసలు ప్రజలను వెళ్లకుండా కూడా అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే వ్యవసాయానికి సంబంధించి చూస్తే వ్యవసాయానికి ఎక్కువగా ఇప్పుడు క్రాప్ వచ్చేటువంటి పరిస్థితి, చేతికి వచ్చేటువంటి పరిస్థితిలో వర్షాలు రావడంతో కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు మనకు నిన్నటి లెక్కల ప్రకారం ఒక అంచనా చూస్తే వ్యవసాయ శాఖ చెప్పిన దాని ప్రకారం దాదాపు 11,000 ఎకరాల్లో వరి నష్టం వాటిల్లినట్లు చెప్తుంది. ఆ రైతులకు కొంత అధికారులు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఆ వ్యవసాయ ప్రాంతాలకు కూడా రైతులను వెళ్లకుండా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొబ్బరి తోటల వైపు ఎవరూ వెళ్ళకూడదని, చెట్లు ఈ గాలికి కిందికి ఒరిగి కూలిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఆ చెట్ల కిందికి వెళ్తే ప్రమాదాలు సంభవించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇకపోతే మొత్తానికి చూసుకుంటే ఈ మోంతా తుఫాను ప్రభావం ఈ రోజు రాత్రికి అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇటు కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉందని ప్రస్తుతానికి విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. అందుకు ఆయా జిల్లా యంత్రాంగాలంతా సిద్ధంగా ఉండాలని
అప్రమత్తం చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా విపత్తుల నిర్వహణ శాఖతో పాటు హోంమంత్రి అంతా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని చూస్తున్నారు. గత అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకొని పరిస్థితులు అంచనా వేసుకొని ముందుకు వెళ్ళాలని, అందుకు సంబంధించి ఇప్పటికే ఈ వర్షాలకు మోంతా తుఫానుకు సంబంధించి కూడా ఇప్పటికే ఫండ్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అందరూ సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మన కోనసీమ జిల్లాకు వచ్చారు. లోతట్టు ప్రాంతాలు, ముప్పు ప్రాంతాల్లో వారు అక్కడ ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, కోనసీమ జిల్లా నుంచి.